ఈ ఆన్లైన్ స్కామ్స్లో పడకుండా ఉండాలని అంటే ఏమేమి చేయాలి, ఎలా ఈ ఆన్లైన్ స్కామ్స్లో పడకుండా ఉండాలి అని అంటే కొన్ని జాగ్రత్తలు చెప్తాను. వాటిని మీరు ఖచ్చితంగా పాటించండి. అలా పాటించినట్లయితే మీరు ఈ ఆన్లైన్ స్కామ్స్లో పడే అవకాశం అయితే మీకు ఉండదు. అదేంటంటే మొట్టమొదటిది, మీ మొబైల్కి వచ్చినటువంటి అన్నోన్ లింక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీకు తెలియని నెంబర్స్ నుంచి వచ్చేటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ మీద మీరు అసలు క్లిక్ చేయొద్దు. అసలు మీకు తెలియని లింక్స్ని క్లిక్ చేస్తే స్కామర్స్ కొన్ని లింక్స్ని మీ అకౌంట్లోంచి అమౌంట్ మాయమైపోయే విధంగా, అమౌంట్ అనేది వారికి వచ్చే విధంగా కొన్ని లింక్స్ని అయితే వారు తయారు చేసి పంపడం జరుగుతుంది. మీరు వాటిని కనుక క్లిక్ చేసినట్లయితే, తెలియకుండా క్లిక్ చేసినట్లయితే మీరు మీ అకౌంట్లోంచి అమౌంట్ అనేది వారు స్కామ్ చేసే అవకాశం ఉంటుంది. కనుక మీరు తెలియని లింక్స్ కానీ, ఎటువంటి అన్నోన్ పర్సన్స్ నుంచి వచ్చిన లింక్స్ కానీ మీరు అసలు క్లిక్ చేయొద్దు. అత్యవసరాలకు పోయి మీరు ఎవరికి మనీని అయితే పే చేయొద్దు. మీకు పలానా జాబ్ ఇప్పిస్తాం, మీకు పలానా వస్తుంది, మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత మనీ వస్తుందని ఎవరైనా చెప్పినా సరే మీరు ఇన్వెస్ట్ అయితే చేయొద్దు. అటువంటి వాటిని అయితే అస్సలు మీరు నమ్మొద్దు. అటువంటి కాల్స్ ఏమైనా వచ్చినట్లయితే అవన్నీ ఫేక్ కాల్స్ అని చెప్పి, లేదా అవన్నీ ఫేక్ అని చెప్పి మీరు డిసైడ్ అయిపోండి. డెబిట్ కార్డుకి సంబంధించినటువంటి, అలాగే ఓటీపీలు కానీ, సివివి కానీ ఎవరికి కూడా చెప్పొద్దు, ఎవరికి కూడా సెండ్ చేయొద్దు. వాటి ద్వారా స్కామ్స్ జరిగే అవకాశం ఉంటుంది. కనుక వాటిని ఎవరికి కూడా మీరు ఎవరైనా కాల్ చేసి మేము పలానా చోట నుంచి కాల్ చేస్తున్నాము, మీకు ఓటీపీ వచ్చింది, ఇది చెప్పండి, మీకు ఈకేవైసీ చేస్తామని ఇలా రకరకాలుగా చెప్పినా సరే మీరు ఎవరికి కూడా తెలియని పర్సన్స్కి కానీ ఎవరికి కూడా మీరు మీ ఖాతా వివరాలు కానీ, లేదా మీ డెబిట్ క్రెడిట్ సివివి ఓటీపీలు కానీ ఏవి కూడా మీరు చెప్పొద్దు. అన్నోన్ యాప్స్ అనేవి మీరు ఇన్స్టాల్ చేయొద్దు. అంటే ప్లే స్టోర్ నుంచి కాకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే, ప్లే స్టోర్ నుంచి కాకుండా ఇంటర్నెట్లో యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఏమవుతుందంటే స్కామర్స్ దాంట్లో కొన్ని మాల్వేర్స్, కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి కొన్ని ప్రమాదకరమైనటువంటి మాల్వేర్స్ అనేవి దాంట్లో ఉంటాయి. అవి మనకు తెలియవు. అవి ఇన్స్టాల్ చేయటంతోనే మనం ఆ యాప్ను ఓపెన్ చేసి పర్మిషన్స్ చదువుతుంటేనే మన డేటా అంతా, ఇంక్లూడింగ్ మన ఫోన్ కాల్స్ కానీ, మన ఫొటోస్ కానీ, మన పర్సనల్ డేటా కానీ అంతా కూడా టోటల్గా మన ఫోన్ అంతా కూడా, ఆపరేటింగ్ అంతా కూడా అవతల వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. కనుక మీరు తెలియని యాప్స్ ప్లే స్టోర్ నుంచి కాకుండా ఇతర ఏ వెబ్సైట్ నుంచి కానీ, ఇతర ఇంటర్నెట్ నుంచి కానీ మీరు డౌన్లోడ్ చేసుకోకండి. అలా డౌన్లోడ్ చేసుకోవటం వల్ల దాంట్లో ఉన్న మాల్వేర్స్ ద్వారా మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది, మీ ఫోన్ని హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. కనుక మీరు తెలియనటువంటి వెబ్సైట్ నుంచి, వీటి నుంచి కూడా మీరు యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకోకండి. కేవలం ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఈ కొన్ని జాగ్రత్తలు పాటించి మీరు ఈ సైబర్ క్రైమ్ బారిన, లేదా ఈ ఆన్లైన్ మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు, మీ మనీని మీరు కాపాడుకోగలుగుతారు. మీ అకౌంట్ని మీరు సేఫ్గా ఉంచుకోగలుగుతారు. మీరు ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోకుండా, ఆన్లైన్ స్కామ్స్లో పడకుండా ఉండగలుగుతారు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా అందరికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. కనుక ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేసి, ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేరేలాగా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క మొబైల్లో మీరు పొందగలుగుతారు. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.